ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/6/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, నవమి సాయంకాలం 4:43 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. హస్త నక్షత్రం మధ్యాహ్నం 11:56 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు, తిరిగి రాత్రి 11:12 నుంచి 11:56 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:15 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జము రాత్రి 8:37 నుంచి 10:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు. సూర్యోదయం 5:47కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధిగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులకి లాభాలుగా ఉన్నాయి. సినిమా రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వైవాహిక ఆనందం, శుభయోగాలు. ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి కూడా ఉంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార లాభం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన జీవనం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభం. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. కుటుంబ పరంగా అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభకరమైన సంతాన వార్తలు పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి అనుకూలంగా శుభస్థితి. గృహ, ఆర్థిక, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు చాలా సమృద్ధి అయినటువంటి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. ప్రశాంతమైన శుభదినంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ఆనంద యోగం, వాహన సౌఖ్యం, మాతాపితుల సౌఖ్యం, తల్లి తరపు బంధువుల నుంచి ఏదైనా ఆస్తి పంపకాలు కానీ, స్థిరాస్తులు కానీ పొందుకునే అవకాశం. పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, వైవాహిక ఆనందం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకుంటారు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రులతో అనుకూలత. కళాకారుల, క్రీడకు లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ధన, ధాన్య, ఆనంద, ఐశ్వర్య యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభం. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అనుకూల ఉద్యోగంలో బదిలీలు, విద్యా పరిపూర్ణత, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఆనందకరమైనటువంటి సంపద, ఆరోగ్యం, వస్తు లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, సంతాన యోగం, ఇలా అనేక రకాల అనుకూలతలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా ఆనందాది అదృష్ట యోగాలే. ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన యుగిత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధనయోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆదరణ. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కానీ, విదేశాల్లో కానీ విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. మంచి మాటలతో 10 మందిలో గౌరవాన్ని పొందుకునే శుభతరుణం. కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందయుగం, ఆస్తి పంపకాల లాభాలు. సోదరులతో మైత్రి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్ను, అనుకూల చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల ధనయోగం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆనందకరమైన సంతానము, అన్యోన్య దాంపత్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, మాతాపితృల సౌఖ్యం, ఆర్థిక ఆనంద లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అదృష్టయుగం. అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ లాభాల వల్ల రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కష్టము, నష్టము, అవమానం, జన్మజాతకాన్ని తప్పకుండా చూపించండి. అలాగే అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు, జుగుప్సాకరమైన చేష్టలు, ధర్మ వ్యతిరేకులతో మీరు చేసేటువంటి పనులు మీకు ప్రమాదాన్ని, కుటుంబ నాశనాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు నష్టాలు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని 10 మంది జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఫేస్బుక్ని మరియు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, విద్యార్థి కష్టకాలం. చెప్పుడు మాట వినకండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, తీవ్ర ఆర్థిక నష్టాలు. గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి.
మీ వాహనం ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లే వారికి నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోవడం. ఈవెంట్స్ చేసేవారికి నష్టాలు. సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం. వివాహ సంబంధ బంధాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా స్వదేశంలో విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం. తప్పనిసరిగా మీరు భగవద్గీత 3 నుంచి 8 అధ్యాయాలు చదవడం ఉత్తమము. బృహస్పతి గ్రహ స్తోత్రం చదువుకోవడం, శనగలు మరియు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 6:50 నుంచి 8:31 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, రుణ విమోచనం, రోగనాశనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం. బంధువుల వల్ల, మిత్రుల వల్ల అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వస్తువాహన సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ధనయోగము, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలత. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. ధార్మికమైన ప్రవర్తన, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాదికతో నిర్వహించే అవకాశము. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. సంతాన యోగము, ఆర్థిక లాభము, ప్రశాంతమైన జీవనము. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు కలిగిన లాభాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, బంధుమిత్రుల సమాగమం, పునర్వైభవాన్ని పొందుకునేటువంటి అదృష్ట యుగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, అధికార యోగం, రాజ్యయోగం బలంగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాది లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, ఆనందయోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలమైన ధన ప్రాప్తి, సంతోషకరమైన వార్తలు వినడం, మాతాపిత సౌఖ్యం, ఉమ్మడి ఆస్తులు అభివృద్ధి చేసుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే అవకాశం. ప్రశాంతమైనటువంటి శుభ ఆనంద జీవనాన్ని పొందుకునే యోగాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్ట యుగమే. విదేశాలు ఉన్న వారికి తీపి కబురు, వీసా సౌలభ్యము లేదా ప్రయాణ సౌలభ్యము, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళడానికి వీసా సౌలభ్యం కానీ, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి వార్తలు వినడం కానీ తప్పకుండా జరగబోతోంది. ఉద్యోగ లాభం. అక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళే మీకు H1B వీసా ఇవ్వచ్చు. కుటుంబ పరంగా అనుకూలత, ధనధాన్య వృద్ధి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బంధుమిత్రులతో అనుకూలత, అనుకూలమైన ధనయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన సుఖజీవనం,
అద్భుతమైనటువంటి రాజకీయ ఎదుగుదల, కళాకారుల క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల్లో స్వదేశంలో విదేశాల లాభాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, తీర్థయాత్ర సేవన, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి మనోవేదన, చికాకు, కోపం, అసహనం, తొందరపాటుతనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి తీవ్రమైనటువంటి కష్టాలు, నష్టాలు. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. దయచేసి తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోవడం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించగలిగే అవకాశాన్ని వినియోగించుకోండి. 10 మందికి మేలు చేయడం వల్ల పుణ్యప్రాప్తి ఉంటుంది. ఇది పదే చెప్తున్నాను నేను. కాబట్టి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ మన ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధర్మ సందేహ నివృత్తి కూడా ఉంటుంది. ఏదైనా ఈ రాశి వారికి కష్టము, నష్టంగా చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో పదవీచ్యుతులు అవ్వడం, కళాకారుల క్రీడాకుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం. తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబపరమైన చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసీపుల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం వల్ల నష్టం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనుకోని మతలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో స్వదేశంలో విదేశాల్లో కష్ట నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా విదేశాలు ఉన్నవారు జన్మజాతకం చూయించుకొని తగిన పరిహారాలు వెంటనే చేసుకోండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:34 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 6 నుంచి 11 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌఖ్యవంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన స్థితి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానయోగం, వైవాహిక జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవ్వడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యక ఉద్యోగాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, విద్యార్థికి అనుకూలవంతమైన శుభస్థితి, మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశాలు. ఈరోజు మీకు సమస్త సౌఖ్యయోగంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.